bridging the gap between the textbook and the industry through innovation. KL deemed to be university. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ రెండు పార్టీల మధ్య సవాళ్ళ పరంపర నడుస్తూ ఉంది. మరొక వైపు రైతులు ఎలినో ప్రభావం వల్ల వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. వీళ్ళ రాజకీయం వీళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. రైతుల ఇబ్బంది మరింతగా పెరిగిపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. అన్ని అంశాల గురించి అయితే మాట్లాడదాం. మనతోని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు సుమిత్ర ఆనంద్ గారు అయితే ఉన్నారు. మేడం, ఎలా చూడొచ్చు? ఇటు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు రైతుల పక్షాన ఉండాలా, ప్రజల పక్షాన ఉండాలి, అవన్నీ మానేసి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పైన మా నాయకుడి పైన ఈ వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా చూస్తూ ఉన్నారు? 2.5 సంవత్సరాలు గడిచిపోయింది అధికారంలోకి వచ్చి కాంగ్రెస్. అయినా రాష్ట్ర అభివృద్ధి పట్ల కానీ, ప్రజల సంక్షేమం పట్ల కానీ, ప్రజల పక్షాన కానీ ఏ ఒక్క కోణాన ఆలోచించినటువంటి దాఖలా లేదు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా హామీలన్నీ విస్మరించింది. కేసీఆర్ గారి పథకాలన్నీ తుంగలో దొక్కింది. అయినప్పటికీ బీఆర్ఎస్గా మేము పోరాడుతూ అడుగడుగున నిలదీస్తూ వాళ్ళ అవినీతిని ఎండగడుతూ స్కామ్లను ఎండగడుతూ వస్తూనే ఉన్నాం. ప్రజల ఆస్తి కొల్లగొట్టాలని చూస్తున్నటువంటి కాంగ్రెస్ను ప్రభుత్వాన్ని నిలువరిస్తూనే వస్తున్నాం. ఇవాళ దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం ఉన్నది, కరువు రాబోతున్నది అని శాస్త్రజ్ఞులందరూ కూడా శాస్త్రవేత్తలందరూ కూడా సూచనలు చేస్తూ ఉన్నారు. ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. అయినప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ గరిసినట్టు కూడా లేదు. కేసీఆర్ గారు దూరదృష్టితో ముందు చూపుతో కరువు వస్తే ఎలా ఏ నీటిని ఉపయోగించాలి, కాలమైతే ఏ నీటిని ఉపయోగించాలి, ఎప్పుడు ఏ పంపు ఆన్ చేయాలి, తటస్థంగా మధ్యస్థ కాలం అయితే ఏ బ్యారేజ్ నింపుకోవాలి, ఇట్లాంటి ఆలోచన చేసి, ఎందుకంటే 60 ఏండ్లు గోసబడ్డది ఈ వలస పాలకుల పాలనలో తెలంగాణ అన్యాయానికి గురైంది. తెలంగాణ పంట చేలన్నీ బీళ్ళైపోయినాయి. తెలంగాణ పచ్చటి సాగుకు యోగ్యమైన భూములన్నీ బీడువారిపోయినాయి. ప్రజలంతా పొట్ట చేత పట్టుకొని అన్నమో రామచంద్ర అని వలసపోయినరు. గల్ఫ్ కంట్రీస్లో అన్ని దేశాల్లో కూడా తెలంగాణ బిడ్డలు బతకడానికి పోయినరు, ఉపాధి కోసం పోయినరు. అట్లాంటి పరిస్థితి. మహబూబ్ నగర్ పాలమూరు లేబర్ అంటే ప్రపంచానికే ఏరు, కానీ పాటలు పాడుకున్నటువంటి పరిస్థితి. ఎన్నడొస్తవు లేబరి పాలమూరి జాలరి అని విషాద గీతాలు ఆలపించుకున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితులన్నిటినీ మరి కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలనే తీర్చిదిద్ది సుఖశాంతుల తెలంగాణను, సుభిక్షమైన తెలంగాణను, పచ్చని పంట చేల తెలంగాణగా తీర్చిదిద్దితే వలసలన్నీ వాపసు వచ్చి నుండే దేశానికి అన్నం పెట్టే విధంగా పంట పండించి చూపించింది తెలంగాణ భూమి. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వ్యవసాయానికి వెన్నుదన్నుగా, రైతన్నకు అండదండగా ఉండి రైతును రాజు చేసిన పాలన చేసింది. కేసీఆర్ గారు రైతును రాజు చేసినటువంటి పాలన చేసింది. మరి ఆ స్థాయి నుంచి మళ్ళీ ఒక్కసారి పాతాళానికి వ్యవసాయ రంగాన్ని పడేసే పరిస్థితి రేవంత్ పాలనలో ఉన్నది. సాధారణంగా మనం వ్యవసాయం చేసే రైతులని మనం చూసినట్లయితే వాళ్ళు పంట బాగా పండిందని వాళ్ళ దగ్గర ఉన్న సమీపంలో ఉన్న దేవతలకి అర్పణ చేస్తారు, వాళ్ళ కోళ్ళని కావచ్చు మనం చూస్తూ ఉంటాము. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇంతవరకు కూడా నిలియలేదు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళ రక్తము ఏదైతే పొలాల చనితే పంట పండుతుందని ఇలాంటి వ్యాఖ్యలను ఎలా చూస్తారు? చట్టాలను తయారు చేయాల్సినటువంటి స్థానంలో ఉండి, రాజ్యాంగబద్ధమైనటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, అంత గొప్ప స్థానంలో ఉండి మరి వాళ్ళ నేరస్తుడు మాట్లాడే మాటలు, హంతకుడు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నాడు. ఆ షాబాద్ అంతకుడికి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా తేడా ఉన్నదా? ఆ షాబాద్ అంతకుడు పశ్చాత్తాపాన్ని ప్రకటిస్తూ ఓ వీడియో రిలీజ్ చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఆ పూర్తి పశ్చాత్తాపం కూడా రేవంత్ రెడ్డి గారికి లేదు. ఆయన ఎట్లా మాట్లాడతాడు ఆ భాష? నెత్తురు జల్లితే పంటలు పండితే ఎవరి నెత్తురు జల్లుతావు? ఎస్, నిన్న మేము ఇగో మా నెత్తురు ఇవ్వడానికి సిద్ధపడ్డాం, తీసుకోండి మా నెత్తురు. అక్కడ మా వేముల ప్రశాంత్ రెడ్డి గారు, కౌశిక హరి గారు, ఇక్కడ తెలంగాణ భవన్లో మా ఉద్యమ నేతలు, విద్యార్థి నేతలు అందరూ కూడా, గెలు శ్రీనివాస్ యాదవ్ గారు కానీ, తుంగబాలు గారు, అందరూ చాలామంది వందలాదిగా నెత్తుర్లు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఇచ్చిండ్రు. మా నెత్తురు తీసుకోవయ్యా, నీకు నెత్తురు రక్తదాహం ఉంటే తీర్చుకో, కానీ తెలంగాణ రైతులకు నీళ్ళు, తెలంగాణ పంట చేళ్లకు నీళ్ళు, మళ్ళీ పంటలు పండినటువంటి ఈ నేలను మళ్ళీ బీళ్లు వారే పరిస్థితి తీసుకురాకు, మళ్ళీ వలసల బతుకులు కానీయకు తెలంగాణ ప్రజలై.
తాగునీరు లేక గొంతెండిపోయే పరిస్థితి తీసుకురాకు. మిషన్ భగీరథ పథకంతోనే దమ్ము ధైర్యంగా ఇంటింటికి నీళ్ళు ఇస్తేనే నేను ఓట్లు అడుగుతానని చెప్పి కేసీఆర్ గారు ఇంటింటికి నీళ్ళు ఇవ్వగలిగిండు. మిషన్ భగీరథ స్కీమ్తోని ఇంటింటికి నీళ్ళు ఇవ్వగలిగిండు, ప్రతిరోజు నీళ్ళు ఇవ్వగలిగిండు. మరి మళ్ళా గొంతెండిపోయే పరిస్థితి. ఇప్పటికే అనేక ట్యాంకర్లు, ఒక్కొక్క అపార్ట్మెంటుకు నెలకు ట్యాంకర్ల బిల్లు ఎంతెంత వస్తుందో తెలియని పరిస్థితి. ఊళ్ళల్లో తాగునీటి ఎద్దడి, ఆ పరిస్థితి తీసుకురాకు. అలాగే విద్యుత్ ఉత్పత్తికి కూడా కాళేశ్వరం జలాలు కావాలి. కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తే అటు విద్యుత్ ఉత్పత్తికి కానీ, ఇటు తాగునీటికి కానీ, ఇటు సాగునీటికి కానీ లోటు లేకుండా ఉంటుంది. కరువును అధిగమించవచ్చు. మరి వ్యూహంతో, ముందస్తు ప్రణాళికతోని, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్మాణం జరిగినటువంటి, వర్తమాన కాలానికి భవిష్యత్తుకు అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా ఒక గొప్ప దూరదృష్టితో నిర్మించినటువంటి ప్రపంచ ప్రఖ్యాత ప్రాజెక్టు కాళేశ్వరాన్ని ఉపయోగించుకోవాలని సూచన చేస్తే నెత్తురు జల్లుమంటాడు ఈయన. ఈ అంశాన్ని కూడా మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు నేతలు కొంతమంది ప్రస్తావిస్తూ, అధికారంలో ఉన్న అన్ని రోజులు ప్రజల రక్తం పీల్చారు, ఇప్పుడు కార్యకర్తల యొక్క రక్తం పీల్చుకుంటా ఉన్నారు, వాళ్ళు రక్తం మీద కార్యకర్తల యొక్క వాళ్ళపైన రాజకీయం చేస్తూ ఉంటారు, లీడర్లు మీరు ఇవ్వండి కదా, మీరు ఇచ్చి చేసుకోండి కదా, కార్యకర్తలను ఎందుకు బలి చేస్తూ ఉన్నారు, ఇబ్బంది పెడతా ఉన్నారు అనే విధంగా చాలా మీద సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కానీ అవన్నీ చూస్తూ ఉన్నాయి. ఎట్లా చూస్తారు? మూర్ఖులు వాళ్ళు. కేసీఆర్ గారికి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డవానికి రక్తం ఇవ్వడం సమస్యనా? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తన ప్రాణాలే ఇవ్వడానికి సిద్ధపడ్డారు కేసీఆర్ గారు. 11 రోజులు పచ్చి గంగను కూడా ముట్టకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసిండ్రు కేసీఆర్ గారు. మరి ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉంటే డాక్టర్లుగా ఆయనకు గ్యారంటీ ఇవ్వలేము, ఆయన పల్స్ రేట్ పడిపోతూ ఉన్నది, ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్నదని చెప్తా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి ఉద్యమం ఉధృతం కాలేదా? ఢిల్లీ మెడలు వంచి మరి తెలంగాణ సాధించుకోలేదా? డిసెంబర్ 9 ప్రకటన రాలేదా? అయ్యా, మాకు ప్రాణాలు ముఖ్యం కాదు, తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు, తెలంగాణ రైతుల ప్రయోజనాలు, తెలంగాణ ఏళ్ళకేళ్ళు గొంతెండిపోయింది, దశాబ్దాలుగా ఎండబెట్టిరు మీరు తెలంగాణను. పండించిండు కేసీఆర్, ఎండబెట్టింది కాంగ్రెస్, పండించింది కేసీఆర్ ప్రాణాలు లెక్క చేయనటువంటి వ్యక్తి. బీఆర్ఎస్గా మేము త్యాగాలకు సిద్ధపడ్డ వాళ్ళం. నిన్న చేసింది కూడా బీఆర్ఎస్ నాయకులే అందరూ. ఎస్, మా కోసం కాదు కదా, నువ్వు అడిగితే చేసినాం కదయ్యా రేవంత్ రెడ్డి. మీ కాంగ్రెస్ నాయకులు వినండి, మీ రేవంత్ రెడ్డి గారి రక్తదాహం తీర్చడానికి రక్తం పంట పొలాల మీద చల్లితే పండుతుంది అన్నాడు కదా, మరి చల్లి చూపియమను. లేదు అని అంటే అధికారంలోకి ఉండబోతా ఉంది, మేము తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రపంచ స్థాయిలో నిలబెట్టబోతామని అంటారు కదా. ఈ 31 నెలలు గడిచింది, 32 నెలలో ఉన్నాం ఇప్పుడు. ఇప్పటిదాకా చేసిన విధ్వంసం చాలదా? వచ్చిన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విధ్వంసమే. ఏం చేసిండ్రు రాష్ట్రానికి? కూల్చడం తప్ప, హైడ్రా పేరుతో బడుగుల బతుకులు, పేదల బతుకులు బజార్న పడేయడం తప్ప మీరు చేసిన నిర్వాకం ఏముంది? ఎక్కడ వీలైతే అక్కడ కబ్జా చేయాలని హెచ్సియు భూములు, అలాగే హిల్టు భూములు, లగచెర్ల భూములు, ఖమ్మం వెదురుమట్ల భూములు, మూసీ పేరు చెప్పుకొని మూసీకి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నట మీరు భూముల కబ్జా చేయాలని మీరు మీ నేర ప్రవృత్తి, మీ దోపిడీ, ఢిల్లీకి మూటలు మోసే విధానం, ఇది తప్ప రాష్ట్ర ప్రజలకు మీరు చేసిందేమీ లేదు, రాష్ట్ర ప్రజలకు జరిగిన మేలేమీ లేదు. ఇంకా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టి చూడండి, లేదంటే ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు ఎన్నికలు ఉంటాయి. సరే, ఆ ప్రత్యక్ష ఎన్నికలకు పోకండి. ఇదివరకు ఒకసారి మీరు మీ సోషల్ మీడియా, మీ ఎక్స్ అకౌంట్లో పెట్టిరు కదా, తీర్పు కోరుతూ ప్రజాపాలన కావన్నా, ఫామ్ హౌస్ పాలన కావన్నా అని అడిగినారు కదా. అప్పుడు వచ్చినటువంటి ఓట్లు ఎవరికి వచ్చినాయి? ఫామ్ హౌస్ అని మీరు వ్యంగ్యంగా పెట్టినా, మీరు వెక్కిరించి పెట్టినా మాకు కేసీఆర్ పాలనే కావాలి, ఫామ్ హౌస్ పాలనే కావాలని చెప్పిండ్రు కదా. ఇప్పటికిప్పుడు మళ్ళీ ఏమన్నా పెట్టి చూడండి, మీరు 10 ఏళ్ళు ఉంటారా, 5 ఏళ్ళు ఉంటారా, ఎప్పటిదాకా ఉంటారో ప్రజల్ని అడగండి, చెప్తారు వాళ్ళు.